తక్షణటువంటి కార్యకర్త, ఒక పౌరుడు, బాధ్యత గల పౌరుడు, రాజకీయ నాయకుడు. అలాంటి బాధ్యత గల పౌరుడు, రాజకీయ నాయకుడు నా మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు పక్కన పెట్టడం సరైనటువంటి విషయం కాదు. తక్షణ కాదు, పోలీసులు ఏమి పక్కన పెట్టాము అని ఏం ప్రకటన ఇక్కడ ఇవ్వలేదే. జస్ట్ కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవమే, అది అన్ని పేపర్లో మీడియాలో వచ్చింది. అట్లాంటప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా పోలీసులు ఏమన్నా చెప్పారా, రిజిస్టర్ చేయమని చెప్పారా? అట్లా ఏమన్నా ప్రకటన చేశారా ఆ దిశగా ఏమన్నా? అటువంటివి ఏం జరగలేదు కదా. జరగనప్పుడు మీరే ఒక డెసిషన్కి వచ్చేసి అట్లా చేయటం కరెక్ట్ కాదు, పోలీసులకు ఎందుకు పాఠాలు చెప్పటం? ఆ కేసు రిజిస్టర్ చేయండి, ఎంక్వైరీ చేయండి, పెడతారులే, నన్ను కూడా పిలవండి. ఇప్పుడు కేసులు పెట్టాలని కోరుకుంటున్నారు, ఆయన ఎంక్వైరీకి సహకరిస్తే ఆయనే చెప్తున్నాడు. వాళ్ళ అట్లేమైనా అవసరం ఉంటే ఎంక్వైరీకి పిలుస్తారు, ఎంక్వైరీకి సహకరించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరులు ఎంక్వైరీకి సహకరించాలి. సహకరించకపోతేనే ఇబ్బంది, సహకరిస్తే సంతోషమే కదా. ఇక్కడ ప్రాబ్లం ఏముంది అంబటి గారు? నేను ఆ ఎంక్వైరీలో మీకు సహకరిస్తాను. ఎందుకు అది పోస్ట్ చేశానో కూడా నేను మీకు వివరాలు ఇస్తాను. ఆ తర్వాత కేసు ఉంది అనుకుంటే అప్పుడు ఛార్జ్షీట్ పడేయండి. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇక్కడ వివరాలు ఇస్తా అన్నప్పుడు ఆ వివరాలు ట్విట్టర్లో పోస్ట్ చేసేటప్పుడు వివరణాత్మకంగా పెట్టుంటే ఈ కేసే ఉండేది కాదు. ఆ రోజు పెట్టేటప్పుడే ఇది పశ్చిమ బెంగాల్లో ఈ విధంగా జరిగింది, ఇలాగనే పులివెందుల్లో కూడా జరిగింది అని మీరు ఒక లైన్ రాసి, లేకుంటే దాని మీద వీడియో మీద ఒక కామెంట్ పెట్టి ఉంటే, టెక్స్ట్ పెట్టి ఉంటే ఈ గొడవే లేదు, అసలు కేసే లేదు కదా.